హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ కాంబినేషన్తో మష్రూమ్ కర్రీ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. మామూలుగా అయితే మనము మష్రూమ్ కర్రీ డిఫరెంట్గా చేసుకుంటాము. పల్లెటూరులో ఒక విధంగా చేస్తారు, ఇక్కడ చపాతీల్లో అండ్ ఏదైనా ఫ్లేవర్ రైస్లో కూడా డిఫరెంట్గా చేస్తారు కదా. ఇప్పుడు మనం ఆలూ కాంబినేషన్తో ఎలా చేయాలో రెసిపీ చూసేద్దాం రండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి ఆలూ కాంబినేషన్తో ఇలా చేస్తే. దానికైతే ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకునేసి ఈ విధంగా మష్రూమ్ బాగా వాష్ చేసేసుకునేసి కట్ చేసుకుని ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ వచ్చేసి ఆయిల్లో మనము బాయిల్ చేసుకోవాలి మష్రూమ్ని. ఇలా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి ఈ విధంగా జస్ట్ ఒక 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుని పక్కన తీసి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము మిక్సీ జార్లో అల్లము, చిన్న ముక్క అల్లము, ఒక వెల్లుల్లి తీసుకునేసి నేను ఇక్కడ 3 టమోటాస్ తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ మష్రూమ్కి. తర్వాత ఒక గుప్పెడు కాజు తీసుకునేసి అది పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. తర్వాత అదే సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి మసాలా దినుసులు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు అండ్ పచ్చిమిర్చి ఒకటి ఫ్లేవర్ కోసము, ఆనియన్స్ వచ్చేసి ఒక చిన్న సైజు ఆనియను తీసుకొని కట్ చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న గ్రేవీ కూడా వేసుకునేసి ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలండి. మనం పచ్చిదే కాబట్టి మిక్సీకి వేసుకునేది ఆయిల్ అంతా బాగా కొంచెం ఈ విధంగా చూడండి మనకి పైకి అబ్జర్వ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకునేసి స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టయితే మనం కలిపేసేసుకోవాలి. ఇది ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేశాక స్పైసెస్ అనేది యాడ్ చేయాలండి. స్పైసెస్ యాడ్ చేసేసాక మనము ఎక్కువసేపు అయితే వేయించకూడదు. కారం అవన్నీ యాడ్ చేసాక జస్ట్ ఒక 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ మనము కలిపెట్టేసుకునేసి అదంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఆలూని ఈ విధంగా 3 ఆలు తీసుకునేసి చిన్నగా చాప్ చేసుకోవాలి, పైన పీల్ తీసేసి. అప్పుడు మాత్రమే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆలు వచ్చేసి మనము ఎక్కువ తీసుకోకూడదు. నేను హాఫ్ కేజీ మష్రూమ్కి జస్ట్ ఒక 3 ఆలు అయితే తీసుకున్నాను. మనం మష్రూమ్ని డామినేట్ చేసేటట్టు అయితే ఆలు కూడా వేసుకోకూడదు. జస్ట్ టేస్ట్ అనేది రెగ్యులర్గా చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆలు యాడ్ చేయడం వల్ల. చపాతీలోకైనా, బగారా రైస్, జీరా రైస్లోకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ కొంచెం మష్రూమ్ కూడా యాడ్ చేసేసుకున్నాక కొంచెం బాగా ఒక 2-3 మినిట్స్ వచ్చేసి అదే విధంగా బాయిల్ చేసేసుకునేసి తర్వాత 1 గ్లాస్ వాటర్ మీ కన్సిస్టెన్సీని బట్టి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే పోసేసుకునేసి బాయిలింగ్ పెట్టేసుకోవాలండి. దాంట్లో కాంబినేషన్లోకి నేనైతే ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూడా వచ్చున్నారు, అందుకని కొంచెం ఎక్కువ చపాతీ పిండి అయితే తీసుకున్నాను. చపాతీ పిండికి వచ్చేసి మనం కలిపేటప్పుడే మధ్యలో కొంచెం ఇట్లా ఆయిల్ వేసేసుకునేసి మన ఇంట్లో గట్టు ఉంటుంది కదా కిచెన్ దగ్గర, దాని మీద ఈ విధంగా మనము రోల్ చేసుకుంటూ కనుక చేస్తే అప్పటికప్పుడు చేసుకునేదానికి చపాతీలు చాలా బాగా అయితే పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా చేయడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా కనుక మనము చపాతీ పిండిని రెడీ చేసుకుంటే చాలా స్మూతీగా అండ్ చాలా బాగా ఉంటాయి చపాతీ అనేది. చపాతీ పిండి కూడా రెడీ చేసేసుకున్నాను ఇక్కడ. చూడండి ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి గ్రేవీ నాకు ఈ విధంగా కన్సిస్టెన్సీకి, ఇంకొంచెం థిక్గా కావాలనుకునే వాళ్ళు థిక్గా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ అనేది చూడండి పైకి ఈ విధంగా అబ్జర్వ్ అవ్వాలి, అప్పుడు మనకి కర్రీ అనేది అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు వచ్చేసి జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కస్తూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ మసాలా కర్రీస్లోకి. జస్ట్ కొంచెం కస్తూరి మేతి వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసి తర్వాత అంతా కలిసేటట్టు అయితే కర్రీని కలిపేసుకునేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఆలూ కాంబినేషన్తో మష్రూమ్కి. కొంతమంది మష్రూమ్ ఎక్కువ ఇష్టపడరు కదా తినడానికి, ఈ విధంగా ఆలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. తినని వాళ్ళు కూడా బాగా తినాలనిపిస్తుంది. తర్వాత కర్రీ అయితే ఇంక అయిపోయింది. ఇప్పుడు దానిలోకి కాంబినేషన్కి చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి చపాతీలోకి ఎక్కువ మనం రుద్దేటప్పుడు పిండి అనేది ఎక్కువ మనం యాడ్ చేసుకోకూడదు, పైన వైట్గా వస్తుంది పిండి ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా. మనకి కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనము ఈ చూపిస్తున్నట్టుగా చపాతీ చేసుకుంటే అప్పటికప్పుడు మనం చేసుకునేదానికి చాలా అంటే చాలా బాగుంటాయి మెత్తగా చపాతీలు అనేది.
చూడండి చపాతీ పెట్టేసి ఇక్కడైతే మేము 2 పెనాలు పెట్టేసుకునేసి అయితే ప్యాన్లు చేసేసుకుంటున్నాం చపాతీ ఫాస్ట్‌గా అయిపోతాయని చెప్పేసి. చూడండి మనము ఇట్లా చపాతీ చేసేటప్పుడు ఈ విధంగా మనకి చపాతీ అనేది పొంగాలి. అప్పుడు మాత్రమే టేస్ట్ అనేది చపాతీ చాలా బాగా వస్తుంది. జస్ట్ ఒక 2 సెకండ్స్‌కి ఒకసారి మనం తిప్పుకుంటూ ఉంటే చపాతీ అనేది మంచిగా పొంగిద్దండి. అదొక టిప్ లాంటిదే చపాతీ చేసేటప్పుడు. ఆవన్నే మనం వదిలేసి సిమ్‌లో పెట్టి కూడా చపాతీ చేయకూడదు. అప్పుడు కూడా రాదు. గట్టిగా వస్తుంది. ఫైనల్‌గా అయితే చపాతీస్ కూడా అయిపోయాయి. చూడండి ఈ కాంబినేషన్‌తో మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.